శాస్త్ర న్యాయంతో బాగా ఆలోచించి చూస్తే గురువుగారి దగ్గర శిష్యులు చదువుకునేవారు. ఒకడు వ్యాకరణం చదువుకునేవాడు, ఒకడు న్యాయం. ఇప్పుడు న్యాయం తర్కం అంటే రెండు ఒకటే. న్యాయం చదువుకునేవాడు, ఒకడు వేదాంతం చదువుకునేవాడు. కానీ గురువు గారు ఎక్కువసేపు న్యాయం చదువుకునేవాడికే ఎక్కువ పాఠం చెప్పి వాటితోటే వాదిస్తూ ఉండేవాడు. న్యాయం ఇది ఎలా అవుతుందండి గురువు గారు, ఒరే ఇలా మా మా మేనమామ పరమాచార్య శ్రీభాష్యం మా స్వామి వారికి అనుగ్రహించినటువంటి ఆచార్య వారి దగ్గర మా స్వామి వారు చదువుకున్నప్పుడు ఈ న్యాయ విషయాలు వచ్చినప్పుడు కొంచెం గట్టిగానే మాట్లాడుకుంటూ ఉండేవారు. ఎలా కుదురుతుందండి అని ఇలా చర్చ జరుగుతూ ఉంటే మా నాయనమ్మ గారు ఆవిడ పాపం పడుకుని ఉన్న ఆవిడ వాళ్ళు గట్టిగా మాట్లాడుకుంటే మా పెద్దండ్రి గారిని పిలిచి ఆయన పరమాచార్య భగవద్ క్షేమ స్వామి వారికి సాధించిన పెద్దవాడ ఏమిటో చూడరా వాడు గొడవ పడుతున్నట్టున్నారు అనేవారు. అంటే నవ్వుకుని అమ్మా అది శాస్త్రం అమ్మా అలాగే ఉంటుంది అని చెప్పేవారు. అలా న్యాయశాస్త్రం అంటే అలా ఉంటుందండి. మరి ఖండన ఎదురుండగా నిలబడి ఇద్దరు లాయర్లు వాదించుకున్నట్టే అది ఎలా కుదురుతుంది, ఇవాళ ఈ కారణం చేత కుదరదు కదా, అయితే ఈ కారణం చేత ఇది కుదరదు కదా, ఇలా అవచ్ఛేదకతోడి ఒకదాని మీద ఒకటి ఇలా అవచ్ఛేదకాలు వేసుకుంటూ వెళుతాం కదా. అది ఆ శాస్త్రంలో ప్రవేశించిన వాడికి అందులో ఉత్సుకత కలిగిన వాడికి పరమ ఆనందజనకంగా ఉంటుంది అనుకో. ఈ గురువు గారి పత్ని రోజు చూసేది. పాప వ్యాకరణం చదువుకునేవాడికి చదువుకోరా అని పాఠం చెప్పేసి వాడిని వల వేసుకోమంటున్నారు. వేదాంతం చెప్పేవాడికి కాసేపు చెప్పి వదిలేస్తున్నారు. ఈ తర్కం వాడితో ఎక్కువసేపు కూర్చుంటున్నారు. ఏమన్నా మీకు ఎందుకు ఈ పక్షపాతం? పాప ఆడికి శాస్త్రాలు రావు. ఆవిడ ఇంట్లో తదియారాసన చేయడం, గురువుగారికి శిష్యులకు వండి పెట్టడం, పెరుమాళ్ళ తిరువారాసనకి అంతే తప్ప ఆవిడికి శాస్త్రం తెలియదుగా. అంతే ఏమండి మీకు ఈ పక్షపాతం కూడదండి, ఏమంటే మీరు వాళ్ళిద్దరికీ ఏమో తక్కువసేపు పాఠం చెప్తున్నారా, ఈ న్యాయం చదువుకునేవాడికి ఎక్కువసేపు పాఠం చెప్తున్నారా, ఇది అన్యాయం కదా అని బాబు ఆవిడకి అనిపించింది. ఎక్కువ సమయం వాడికి వెచ్చిస్తున్నారు. అలాగా రేపు చెప్తాండి అన్నాడు. కానీ ఆ భార్యకి ఏదో చెప్పి గురువు గారు సాపాటు చేస్తూ అని అలా ఉండిపోతే గురువు గారికి ఏమండి ఒరే చూడండి మీ గురువు గారికి ఏమైనా అమ్మగారు అంటే గురోహో ముఖే సొరఠా ప్రవిష్ట తొండలు గురించి గురువు గారి నోట్లో తొండలు గురించి అందుచేత గురువు గారు ఏదో అయిపోయారు అని ఆవిడ దుఃఖిస్తుంటే ఈ వేదాంతం చదువుకున్నవాడు, ఈ వ్యాకరణం చదువుకున్నాడు, అయ్యో గురువు గారు అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయా, మీరు ఇంకా ఎంత పాఠం చెప్పాలండి మాకు అని వాడు ఏడవడం ప్రారంభం. ఆ గురువు అమ్మగారు ఏడుస్తుంది, శిష్యుడు ఏడుస్తుంది. ఇతరులు తర్కం చదువుకున్నవాడు ఎందుకంటే అమ్మగారు ఈ కంగారు అంతా అంటే గురువు గారి వాక్కున్నంత నోటి అందు సొరఠ అంటే తొండ ప్రవేశించింది. గురుహో ముఖే సొరఠ ప్రవిష్ట అంటే వాడు వచ్చి అమ్మగారు ఆ తొండ గురువు గారి నోట్లో ప్రవేశించడం అబద్ధం అండి, అదేం లేదు, మీరు అనవసరంగా కంగారు పడకండి. ఎంచేత గురోహో ముఖస్య సౌక్ష్మ్యత్వాత్ ఇది సూక్ష్మమైంది కనుక, సొరట అనేటటువంటిది లావైంది కనుక, లావైన తొండ గురువు గారి చిన్న నోట్లో చూడలేదు కనుక ఇది అసాధ్యం అండి అనగానే వాడు ఆ గురువు గారు లేచారు. లేచి చూసావే వీళ్ళు నన్ను చంపేశారు, నేను మరణించానంటే వీళ్ళు అయ్యో గురువు గారు మరణించారని నన్ను బతికించిన వాడు ఎవడు, న్యాయం చదువుకున్నవాడు బతికించాడు, ఎలా కుదురుతుంది ఇది అనే ఆలోచనతోటి బ్రతికించాడు కదా. కనుక తర్కం అంటే అది, న్యాయం అంటే అది అని ప్రత్యక్షాన్ని కూడా ఖండించగలిగినది ఒక్కొక్క దశలో న్యాయం. పొద్దుటి నుంచి దీపాన్ని చూశానన్నాడు ప్రత్యక్షం, కానీ కంటితోటి చూశాడు, అది అలాగే వెలుగుతుంది, ఏదో మధ్యలో నెయ్యో నూనె పోస్తున్నట్టు వెలుగుతుంది. కానీ ఈ తర్కం కనుక చదువుకున్నవాడైతే ఇది ఉదయం దీపం అయి ఉండదు కనుక పూర్వజ్వాలాత అద్యతన జ్వాల భిన్న. పూర్వజ్వాలాత ఇదివరకు పొద్దున నువ్వు వెలిగించిన జ్వాల ఉంటే అగ్నిహోత్ర జ్వాల, దానికంటే అద్యతన జ్వాల భిన్న, ఇప్పుడు కనిపిస్తున్నటువంటి జ్వాల వేరైనది. ఎలా వేర్రా నాయన, అసలు జ్వాల ఎలా వెలుగుతుంది? జ్వాల వెలగాలంటే ఓ ఒత్తు వేయాలి, నూనె వేయాలి. ఇది
ఆ ఒత్తి పరమాణువుని నూనె పరమాణువుని తీసుకుని జ్వలిస్తుంది, ప్రకాశిస్తుంది. అది ఎప్పుడైతే ప్రకాశించిందో ఆ నూనె పరమాణువు అయిపోతుంది, ఆ ఒత్తి పరమాణువు కాలిపోతుంది. తర్వాత మరొక పరమాణువు, ఒత్తి పరమాణువు, ఈ నూనె పరమాణువు, మరొక పరమాణువు జ్వాల వెలిగిస్తాయి. అంటే ఈ జ్వాల ఆరిపోతూ ఆరిపోతూ ఆ జ్వాలను వెలిగించి ఇది ఆరిపోతుంది. ఆ జ్వాల తర్వాత మరొక జ్వాల, ఇలా 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 కనుకనే మనకి ఒత్తి కాలిపోయి ఉండడం, నూనె ఆరిపోయి ఉండడం, చూస్తూ నూనె అంతా ఎగిరిపోయి ఉంటుంది. చూస్తుంటాం ఏమిటైంది అంటే ఆ దీపాన్ని వెలిగించడానికి ఇవన్నీ కరిగాయి. ఇవి కరిగి ఇవి దగ్ధమై ఆ జ్వాలను వెలిగించాయి. కనుక పొద్దున్న వెలిగినటువంటి భిన్న సామగ్రి జన్యత్వ, పొద్దున్న జ్వాల కంటే ఈ జ్వాల ఎందుకు వేరు? భిన్న సామగ్రి జన్యత్వ. అసలు ఆ ఒత్తి కలగడానికి కారణమైన పరమాణువు, ఒత్తి పరమాణువు వేరు. ఇప్పుడు మనం చూసే జ్వాల కలగడానికి కారణమైన ఒత్తి పరమాణువు, నూనె పరమాణువు వేరు. కనుక భిన్న భిన్నమైన వాటి వలన పుట్టినటువంటి జ్వాలలు కూడా భిన్న భిన్నమైనవే. కనుక అది వేరు, ఇది వేరు. మరి అయితే మనం ఎందుకు కనిపెట్టలేమంటే జ్వాల ఆరి జ్వాల వెలగడం మధ్యలో ఉండేటటువంటి వ్యవధానం మన కంటికి కనబడినంత సూక్ష్మమైన కాలంలో జరిగిపోతుంది. అంచేత ప్రత్యక్షంగా కనిపెట్టలేదు. కన్నులు బాగా పనిచేస్తున్నా, కళయోడు అవసరం లేకుండా చూడగలిగిన ప్రత్యక్షానికి గోచరించదు. అది బాగా ఆలోచించి చూస్తే తెలుస్తుంది. కనుక అది థింక్ ఇట్ అంటుంటారు కదా వాళ్ళు. అలా ఆలోచిస్తే అర్థమవుతుంది ఇది ఉచితమా కాదా అనేటటువంటిది. కనుక న్యాయం ప్రత్యక్షాది ప్రమాణములను ఏమో న్యాయంతో కొంచెం బాగా ఆలోచిస్తే అది పొరపాటు అని మనకి తోచవచ్చు. కానీ వేదాన్ని తప్పని చెప్పడానికి ఇంకో ప్రమాణం, వేదాన్ని త్రోసివేయగలిగినటువంటి ప్రమాణం లేదు. అది కనుక ప్రత్యక్షాది ప్రమాణంగా పోలే ప్రత్యక్షాది ప్రమాణముల వలె హేత్వంతరద్దాల్ మరొక కారణం చేత కడిక్కో ఉన్నాదా తొలగించడానికి ఖండించడానికి వీలైనటువంటి ఒడియై ఉడైద్దా ఇరుకై కాంతిని కలిగి ఉండడం. లేకపోతే వేదానికి కాంతి అంటే కానీ మా ఇంట్లోనే వేదం పుస్తకం పెట్టానంటే అదే వెలగడం లేదంటే అంటే అది వెలగాలంటే మన బుర్ర పని చేస్తే మనం చదువుకుంటే సంత చెప్పుకుంటే అప్పుడు బుర్రలో వెలుగు. అంతేగాని పుస్తకాన్ని పెరుమాళ దగ్గర పెట్టేసి వెలగాలంటే వెలగదు. ఇక్కడ చూడరు మీరు కాంతివంతమైన అంటే అర్థం ఏంటి? మీకు టీవీలో అక్కడ చూపిస్తూ ఉంటారు ఆ పుస్తకం వెలుగుతున్నట్టు, ఏదో కాంతి చూపిస్తారు కదంటే జ్యోతిష్ఠాన్ని కాకుండా. అలా ఉండదు. ఆ వేదంలో ఉండే విషయం అనేది మన బుద్ధిలోకి ఎక్కితే అది ప్రకాశిస్తుంది. అది ఎప్పుడు ప్రకాశం ఉన్నా కూడా చీకటి ఉండదు. వేదం ఉన్న చోట అజ్ఞానం ఉండదు. కనుక జ్ఞానం ఉంటే అజ్ఞానం ఉంటుందా? ఉండదుగా. యథార్థమైనటువంటి విషయ పరిజ్ఞానం కలుగుతుంది. అలా కలిగించే ప్రమాణం ఒక్కటే వేదం. ఆ వేదం చెప్పేది వేదైశ్వ సర్వైరహమేవ వేద్య, వేదములన్నిటి చేత తెలుపబడేవాడిని నేనే. అనేక మార్లు మనం ఈ మాటగా అర్థాన్ని చెప్పుకున్నాం. వేదైశ్వ సర్వైరహమేవ వేద్య అన్నప్పుడు ఏవా అనే ఏవకారాన్ని అక్కడ మార్చుకోవడం వలన విశేషమైనటువంటి అర్థం మనకు తెలుస్తుంది. వేదైరేవ అహం వేద్య, వేదై అహమేవ వేద్య, వేదై సర్వైరేవ అహం వేద్య, వేదై సర్వై అహం వేద్య ఏవ. ఇన్ని అర్థాలు ఉంటాయి ఈ వాక్యం. వేదైశ్చ సర్వై అహమేవ వేద్య, వేదములన్నిటి చేత నేనే తెలుపబడిన వాడిని. అహమేవ నేనే చెప్పబడుతున్నాను వేదములన్నిటిలో. జగత్కారణంగా, జగద్వ్యాపకుడుగా, జగన్నియామకుడుగా నేనే చెప్పబడుతున్నాను. వేదై సర్వైరేవ అహం వేద్య. ఒరే నాయన నేను వేదం చదువుకున్నానండి అని ఏదో కొంత భాగాన్ని చదువుకుని ఇదే తత్వం అని చెప్పకు. సర్వశాఖా ప్రత్యయ న్యాయ, సర్వవేదాంత ప్రత్యయ న్యాయములతో సమస్త వేదాన్ని చదువుకుంటే తప్ప నా స్వరూప స్వభావములు ఉన్నట్టుగా కనబడవు, గోచరించవు. కనుక వేదై సర్వైరేవ, వేదములు అన్నిటి చేత ఏం చేత అనుక్తమన్యతో గ్రాహ్యం, ఈ శాఖలో చెప్పబడనిది. ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నాం కదండి, యజో విజ్ఞానేతిష్టన్ అని చెప్పుకున్నావా? ఆ విజ్ఞానం అంటే అర్థం జ్ఞానమునందు, బుద్ధినందు, అంతఃకరణమునందు అనే అర్థమా? కాదు. మరి
ఇదే విషయాన్ని చెబుతున్నటువంటి మరొక భాగంలో ఈ ఆత్మనిధిష్టన్నది మిగతా మాటలన్నింటినీ అనువదించి ఈ మాటను చెప్పిన చోట అయ్యా ఆత్మనిధిష్టన్ అంది. కనుక విజ్ఞాన శబ్దానికి అర్థం ఏమిటి? ఆత్మ అని అర్థం చెప్పుకోవాలి. ఆనందమయాధికరణంలో కూడా అలాగే నిరూపిస్తారు భగవద్ రామానుజులు కదా. కనుక అట్లా అంటే పంచకోశ వివరణం చేసేటప్పుడు ఆ విజ్ఞానం అంటే జీవుడు అని నిరూపిస్తారు. తర్వాత పరమాత్మ అని. అలా ఇక్కడ కూడా విజ్ఞానం అంటే అర్థం ఆత్మ. ఎలా తెలిసింది అంటే మరొక ప్రకరణంలో ఇదే విషయాన్ని చెప్పేటప్పుడు దీన్నైతే చెప్పారో విజ్ఞానం అనేది అక్కడ ఆత్మ అనే శబ్దం ఉంది కనుక ఓహో విజ్ఞానం అంటే ఇక్కడ ఆత్మ. మరి జ్ఞాన స్వరూపుడు కదండి, జ్ఞాన గుణకుడు కదా జీవుడు. అందుచేత జీవుని చెప్పింది అని సమన్వయం చేసుకోవాలంటే నువ్వు ఈ ఒక్క ముక్కల్ని పట్టుకుని దీనికి అర్థం చెప్పేస్తాను నేను నా ఇష్టం వచ్చినటువంటి కుదరదు. వేదములలో అన్నింటిలోనూ సంచరించి అన్ని శాఖలు ఎలా చెబుతున్నాయి ఈ విషయాన్ని అనేదాన్ని గమనించి బ్రహ్మ విద్యలలో కూడా అంతే. బ్రహ్మ విద్యలో కొన్ని విషయాలను చెప్తారు, కానీ పరిపూర్ణంగా ఈ ఉపాసన మనం ఎలా చేయాలి అంటే మరికొన్ని బ్రహ్మ విద్యలలో కొన్ని లక్షణాలు చెప్పబడుతాయి. వాటితో జోడించి మనం తెలుసుకుంటేనే అది శోభపడుతుంది అని అర్థం. దానికోసం మాట బ్రహ్మసూత్రాల్లో ఇచ్చారు కదా. కనుక అట్లా సర్వ వేదముల చేత చెప్పబడ్డవాడిని నేనే. వేదై సర్వైరేవ. అలా కాకపోతే ఏమైపోతుంది, నువ్వు ఈ మాటే చదువుకున్నావు, ఈ భాగమే చదువుకున్నావు, మా భాగంలో ఇదిగో ఇక్కడ ఇలా చెప్పబడిందండి ఇదే తత్వం, ఇంకొకటి ఈ భాగంలో ఇలా చెప్పబడిందండి ఇదే తత్వం అంటే నలుగురు గుడ్డివాడు వెళ్ళి ఒక ఏనుగుని చూసి ఒకటి కాలు పట్టుకుని అక్కడ ఏనుగు ఎట్లు ఉండును, స్తంభం వలె ఉండును, ఒకటి చెవి పట్టుకున్నాడు ఏనుగు ఎట్లు ఉండును, చేట వలె ఉండును, ఒకటి తొండం పట్టుకున్నాడు ఏనుగు ఎట్లు ఉండును, తొండం వలె ఉండును. ఏంటి ఇంతేదా? అలా కుదరదు. వేదమంతా చదువుకుంటేనే కదా. అందుచేత వేదై సర్వైరేవ, వేదములన్నిటి చేతనే అహం వేద్య, నేను తెలియబడేవాడిని అని. వేదై సర్వై, వేదములన్నిటి చేత. మరి వేదములలో ఒక చోట ఏదో కొన్ని పేర్లు కనబడుతున్నాయండి. అహమేవ వేద్య, ఆ పేరుచే చెప్పబడిన లక్షణములు కలిగినటువంటి నేనే తెలియజెప్పబడేవాడిని. వేదములు అంటే దేని చేత తెలియబడని వాడు అంటే తుచ్చత్వం వస్తుంది. కుందేటి గొమ్ము దేనికి తెలియదు? శాస్త్రానికి తెలుస్తుందా, ప్రత్యక్షానికి తెలుస్తుందా? అనుమానం. దేనికి తెలియదంటే లేదు. కనుక భగవంతుడు కూడా తెలియబడడం అంటే లేడు, లేనివాడు అయిపోతాడుగా. లేదా ప్రత్యక్షాలకు తెలియబడనేమో కానీ వేదం చేత తెలియబడతాను కనుక వేదై సర్వై అహం వేద్య ఏవ శాస్త్రయోనిత్వా. బ్రహ్మసూత్రములలో ఒక సూత్రం, మూడవ సూత్రం అండి, మూడవ అధికరణం శాస్త్రయోనిత్వాధికరణం అని మొదటి అధ్యాయంలోనే మొదటి భాగంలోనే వస్తుంది కదా. శాస్త్రయోనిత్వాలు అంటే శాస్త్రం యస్య యోని సహ శాస్త్రయోని. శాస్త్రం అనే తన ఉనికిని తెలిపేటటువంటి మూలముగా గలవాడు కనుక శాస్త్రయోని పరమాత్మ అని. కనుకనే కూడా చూడాలి సూర్యుడు వ్యాసుడే. ఎవరండి ఈయన? నమ్మాడి వాళ్ళు అంటే ఎవరు? పురా సూత్రైర్వ్యాస శృతి శతశిరోర్థం గ్రథిత జగుణం. పూర్వం సూక్తులను అన్నిటినీ, వేద సూక్తులను అన్నిటినీ సూత్రముల రూపంలో రచించాడు. మళ్ళా ఆయనే వచ్చి వగుడధరదామేత్య పునః పునర్జజ్ఞే. వగుడధరదామేత్య ఎందుకోసమని అంటే శ్రవణ సుఖంగా ఉండేలా ద్రావిడ వేదంగా అనుగ్రహించడం కోసమని వగుడధరదామేత్య పునః నమ్మాడి వారు అవతరించి ద్రావిడ వేదంగా అనుగ్రహించినాడు. ఇది అరవం అండి, అది సంస్కృతం అండి, రెండు ఒకటి కాదేమో అనుకున్నాడు. రెండు ఒకటేరా ఆయన. అంటే రెండు కళ్ళు ఉన్నవాడు ఉన్నంత మాత్రం చేత చూడబడే వస్తువులు రెండు ఉండకూడదురా. ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. రెండు కన్నులు ఒకే వస్తువుని చూపిస్తే అలా ఈ రెండు వేదాంతములు ఒకే వస్తువుని మనకి తెలుపుతాయి. కొంచెం అందులో అంటే విస్తృతంగా వెళ్ళాలి మనం. ఆ అవసరం లేకుండా ఆ బాధలేమో తామే పడి మేఘం పరిగిన సముద్రాంబు పోలేదు. ఏమన్నారు? సముద్ర జలములండి మేఘం తాగి మేఘం వర్షం. సముద్రం నీరు ఉప్పు నీరు చెడు తాగలమా? అదే నీటిని మేఘం త్రాగి పాపం తెల్లగా ఉండే దాన్ని నలబడిపోయింది. ఆ ఉప్పు నీరు అంతా తాగడం దానిని మనకి శుద్ధి చేసి మంచినీరుగా వర్షిస్తుంది. ఆ వర్షిస్తే ఆ నీరు త్రాగితే ఎంత మధురంగా ఉంటుంది.
అలాగా ద్రావిడ వేదంగా ఆవ్యాస భగవానుడే మళ్ళా అనేక శాస్త్ర సాహచర్యం లేకపోతే ఆ శాస్త్రం అవగతం కాదు కనుక అలాంటి శాస్త్ర పాండిత్యం లేకపోయినా హాయిగా ఆహ్లాదంగా తెలుసుకోవడానికి వీలుగా దానిలోని ఎస్సెన్స్ ఏదో ఇప్పుడు తీసిచ్చేస్తున్నారు. ఈ పడలోని సారం అంతా మనం కొరకనం అక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, దాని జ్యూస్ ఏదో తాగిస్తున్నారా లేదా, అలాగే ఆ జ్యూస్ లాగా తీసిచ్చేసేటువంటి పరమాత్మ ఈయన ద్వారా, నమ్మాడి వాళ్ళ ద్వారా. కనుక ఇది సురుది, అది సురుది. ఉడన్ చూడర్మి సురుదియుల్ తన యొక్క ప్రామాణ్యమునకు అన్యాపేక్షం లేకుండా మరొకదాని చేత అవిచార్యంగా ఉండేటటువంటి ప్రసిద్ధ ప్రమాణమైన వేదమునందు ప్రమేయముగా చెప్పబడువాడుగానున్నవాడు పరమాత్మ. నేను చెప్పినటువంటి పరమాత్మ నా బుద్ధితోడు స్వతపూల కల్పితంగా నేనేదో ఊహించేసి చెప్పింది కాదు చూడండి, వేదములలో తెలుపబడిన వాడి పరమాత్మ. ఇంకా మునుపు 6000 ప్రమాణాలన్నీ ఇచ్చారు కదా, అనుగ్రహించారు కదా. కనుక అట్లాంటి వాడు పరమాత్మ. సూరుది తృతి అని పేరు. తృతి అంటే ముందు గురువు గారు వినబడినది అని అర్థం. సూరుది అంటే వినబడును, శ్రవణం చేత తెలియబడేటటువంటి. తురుదియుడు, చురుది అంటే పూర్వోచ్చారణ క్రమత్పత్తి. పూర్వం పూర్వులు ఎలా అయితే పాఠం నిషేధ అనాలనుకోండి, శిష్యుడు కూడా మళ్ళీ అదే పద్ధతి. ఈయన ఇంకోటి తన శిష్యుడికి పాఠం చెప్పినా అదే పద్ధతి, ఆయన మరొకడికి పాఠం చెప్పినా అదే పద్ధతి. అంటే అలా పూర్వుల నుండి ఉత్తరోత్తరం వస్తూ ఉంటుందన్నమాట. అదే క్రమంలో, అదే స్వరంలో, స్వరం మారకుండా, పదముల యొక్క చేరిక మారకుండా అదే పద్ధతిలో వినబడేటటువంటిది కనుక పుస్తకాలు అవి ఏమీ లేవు. అనంత వైవేక అనంతములైన వేదాలు పుస్తకాలు ఎక్కడ నుంచి వస్తాయి? ఇప్పుడు ఆ శాఖలాన్ని మనకి గోచరించడం లేదు, మన దౌర్భాగ్యం వల్ల. కనుక అట్లా ఉండేటటువంటి పూర్వ ఉచ్చారణ క్రమత్పత్తి. తమ గురువు గారు ఎలా ఉచ్చరించారో, తమ గురువులు ఎలా ఉచ్చరించారో అదే ఉచ్చారణను బట్టి క్రమత్పత్తి. ఉత్తరణలు ఉత్తరోత్తరోచార్యమాణత్వత్పద్ధతి చొల్లుగారు. ఉత్తర తర్వాత అంటే ఉచ్చార్యమాణం అంటే ఉచ్చరింపబడినది. గురువు గారు ఎలా చెప్పారు మరి. పాఠం చదువుకున్నాడు, పాఠానికి ఎవరో కూర్చోబెట్టుకున్న చివరిలోనే అష్టవర్షం బ్రాహ్మణ ఉపనయన అధ్యాపయత్ 7:30 అంటే గర్భాష్టమం 7:30 ఉపనయనం చేసేసి ఆ గురువుగారు పాఠం చెప్పేవారు. ఆ ఊళ్ళో కూర్చోబెట్టుకుని ఆ శిష్యుడికి పాఠం చెప్తుంటే వాడు సరిగ్గా కనుక పలకపోతే ఓ సంపూర్ణ చెప్పు అంటే అప్పుడు వాడు సరిగ్గా ఏ స్థాయిలో ఆ స్వరాన్ని అలాగో ఆ స్థాయిలో స్వరితం అవి ఇవి ఉంటాయి కదా, ఆ స్థాయిలో అనడం, గదముడికి చెప్పడం. ఇలా గురువు గారు ఎలా పలికితే అలా పలికేదాకా గురువు గారు విడిచిపెట్టేవారు కాదు శిష్యుడిని. ఆయన అలాగే చదువుకునేవాడు కనుక ఆ మాట వచ్చేటప్పుడు గురువు గారి సర్టిఫికెట్ గుర్తుకొచ్చేది వాడికి. కనుక ఎక్కడ తప్పదు, స్వరం తప్పదు అనమాట. ఈయన శిష్యుడికి పాఠం చెప్పినప్పుడు అదే పద్ధతి, ఆయన శిష్యుడికి పాఠం చెప్పినప్పుడు అదే పద్ధతి. అలా పూర్వ ఉచ్చారణ క్రమాన్ని బట్టి ఉత్తరోత్తరోచార్య ఉచ్చార్యమాణత్వత్పత్త. ఉత్తరం తరువాతి వాడు ఉచ్చరించడాన్ని బట్టి దీన్ని శృతి విని అనడమే కదా. சொல்லுகிறது. ఇందువలన முதற்பாட்டு தொடங்கி சொன்ன అర్థంగడుకెల్లాం మొదటి పాసురం నుంచి ఇంతవరకు చెప్పినటువంటి ఇంత మునుపు పాసురం వరకు చెప్పినటువంటి అర్థములు అన్నీ కూడా ఇవన్నీ మా ఇష్టం వచ్చి అనంత కళ్యాణ గుణములు కలిగిన వాడని చెప్పనివ్వండి, అందరి లోపల ఉన్నవాడని చెప్పనివ్వండి, అన్ని వేళలా ఉన్నవాడని చెప్పనివ్వండి, ఇవన్నీ కూడా మేము మా సొంతమైనటువంటి అభిప్రాయములతో చెప్పిన మాటలు కావు. భగవంతుడు అనుభవింపజేస్తుంటే చెప్తున్నటువంటివి కదండి. దీనికి అంతా ప్రమాణమేమి? మేము చెప్పినటువంటి మాటలకు ప్రమాణము నిర్దోష శృతి, ఏ దోషము లేకపోవుట కాంతిని కలిగినటువంటి వేదము.
అని సాధించారు. ఎవరైనా ఆ వేదంలో చెప్పబడినటువంటి వాడు ఈ వయుండ సురనే, ప్రళయకాలంలో ఈ వయుండ మళ్ళా ఈ జగవరులన్నిటినీ కూడా ఆరగించి కడుపులో పెట్టుకుని కాపాడేటటువంటి సూర దేవత పరమ ఇవత్తై సంహరిత దేవన్, వీటినన్నింటినీ ప్రళయకాలంలో సంహరించినటువంటి దేవుడు. మున్పే ఎందుకని ఇంతకు మునిపే సృష్టి స్థితులు అని చెప్పేశారు. ಇದಕ್ಕೆ ముందే సృష్టి స్థితిகள் ಅವನ అధీనం, సృష్టి స్థితి ఆయన అధీనం అని చెప్పారు. ఇప్పుడు సంహారం కూడా వేరొരു చేతనాధీనమాగిల్ ఇది తన్నదల్లామయాల్ వరం ఐశ్వర్యం కొరయం. ఇప్పుడు ఈయన అనుభవిస్తున్నాడండి, ఇలా ఎవడో పట్టుకెళ్ళిపోయారు అనుకోండి, మరి ఈయన కాదు, ఈయనే వస్తువు ఏమిటిది, ఈ వస్తువు ఈయనదే నిలకడగా ఉంటే కదా. అలాగే ఇంకా భగవానుడు ఇంత సృష్టి చేశాడు, ఇంత రక్షణ చేస్తున్నాడు, నిలబెడుతున్నాడు, నడిపిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఇందులో ఇంకొకళ్ళు ఎవడో వచ్చి నేను లైన్ చేసేస్తాను, నా సమయం అయిపోయిందని లైన్ చేసేసాడు అనుకోండి, అప్పుడప్పుడు మన షాపులు కూడా లైట్లు అనిపిస్తుంటారు కదా, టైం అయిపోయిందని. అలాగా ఇంకొక ఆయన వచ్చి లైన్ చేసేస్తే ఈయనదేమవుతుంది, ఈ జగత్తు లైన్ చేసేవాడు కూడా ఈయన. పరబ్రహ్మ లక్షణం ఉంది ఇది. శాస్త్రం అనేటువంటిది ఎప్పుడైనా ఉద్దేశ్యము, లక్షణము, పరీక్షణము అని 3 విధాలు, ఏ శాస్త్రమైనా ఈ 3 విధాలుగానే కొనసాగు. ఉద్దేశ్యం అంటే దాని ఏం చెప్పదలుచుకున్నాడు దాని ముందు చెప్పు పేర్కొనాలి. తర్వాత అంటే ఈ వస్తువు లక్షణం ఏమిటి, లక్షణాన్ని చెప్పు. ఏమంటే ఇలాంటి లక్షణాలు మిగతా దాంట్లో ఉంటాయేమో, మిగతా వేటికి ఉండవండి, దీనికే ఉన్న అసాధారణ లక్షణం అంటే పరీక్షణం. మిగతా దానికి ఉందా, దానికి ఉందా, దానికి ఉందా, దీనికేముంది, ఇవన్నీ చెప్పడం పరీక్షణం. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య, బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మను గురించి తెలుసుకోవాలి. మొదటి పేర్కొంది శాస్త్రం దేని చెప్తోంది, పరబ్రహ్మను గురించి చెప్తోంది. ఆయన పొందాలంటే ఏం చేయాలి, పొందితే ఏం కలుగుతుంది, పొందడానికి ఏది మార్గం, అసలు ఆయన అంటే ఎలాంటి వాడు అని చెప్తుంది కదా. మొదటి సూత్రం ఎవరంటే బ్రహ్మ అంటే ఆయన లక్షణం ఏమిటండి అంటే లక్షణం ఏమిటి, జన్మాద్యస్యత, జన్మాద్యస్యత అంటే తైత్రీయ యజుర్వేదం తైత్రీయ స్మృతి ఏం చెప్తుంది, యతో వైమాని కృతాని జాయంతే ఏన జాతాని జీవంతి ప్రయంతి అభిసంతి సంతీతి తద్విజిజ్ఞాతస్వ తద్బ్రహ్మేతి. బ్రహ్మ అంటే లక్షణం, ఒక నిర్వచనం ఉండాలిగా. బ్రహ్మ అంటే ఏ లక్షణములు గలవాడు పరమాత్మ, నిర్వచనం ఉండాలిగా, డెఫినేషన్ అంటుంటారు. అలా ఎవరండి బ్రహ్మ అంటే, కుమారుడు తండ్రిని అడిగాడు, తండ్రి అయిన వరుణుని కుమారుడైన భృగు వర్ణం ఉపససార అధీహి భగవో బ్రహ్మేతి. నాన్నగారు మీరు బ్రహ్మ బ్రహ్మ అంటున్నారు కదా, ఆ బ్రహ్మ అంటే ఎవరండి అని అడిగి ఆ లక్షణం చెప్పాడు. ఏతో వా ఇమాని జీవారి జాతులు జాయంతే, ఎవరి వలన ఈ సమస్త ప్రపంచం పుడుతోందో, యథా ఎవరి వలన పుట్టిన జీవంతి పోషింపబడుతావు, ఏదో ఇమాని భూతాన్ని జాయంతి, భూతములు ఎవరి వలన పుడుతున్నాయో, అలా వారి వలన పుట్టినటువంటివి ఎవరి వలన జీవిస్తున్నాయో, ఎవడు లయకారకుడు, ఎవడు ముక్తిహేతువు, ఎవడు ముక్తిహేతువు, ఎవడు లయకారకుడు, ఆయన అభిశంపిసంతి ప్రళయకారం అని బ్రహ్మ లక్షణాన్ని చెప్పారు కదా. జన్మాద్యస్యత అని ఇదే లక్షణం పరమాత్మకి. అసలు పరమాత్మని లక్షణం చెబుతుందా, అసలు పరమాత్మ ఒక లక్షణం చేత చెబుతుంది అని తర్వాత అర్థం అలా అలా కాదు. అలా ఇక్కడ మొదటి పాశ్రమంలో ముందు పాశ్రములలో ఆ పరమాత్మను చెప్పినప్పుడు సృష్టిని చెప్పారు, స్థితిని చెప్పారు, నిత్త నిరుత్తం ఏదో చెప్పారు కదా, ఇవన్నీ కనుక వాళ్ళ యొక్క వాళ్ళు ఎలా ఉన్నట్టు భగవద్ అధీనమే కదా ఈ సమస్త జగత్తు ఉంది చెప్పారు. లయం కూడా భగవద్ అధీనమైనదే, యువయుండ సురనే. కనుక సృష్టి స్థితి లయ హేతుభూతమైన వాడు కదా పరబ్రహ్మ అంటే. వేదంలో చెప్పబడినటువంటి లక్షణములు కలిగినటువంటి వాడని చెప్పబడిన వాడు పరమాత్మ. దీన్ని అనుగాహ ఇతిహాస పురాణాలు అనుగాహ అంటే ఆ వేదాన్ని అనుసరించి పెడతాయి. ఇది చిన్న మాటలో చెప్పేసింది ఉపనిషత్తు. ఎవరి వలన ఈ జగములు పుట్టున్నాయో, ఎవరి వలన పోషింపబడుతున్నాయో, ఎవడు ముక్తి ప్రదాతయో,
ఎవరిలో లీనమైపోతున్నాయని చెప్పాను కదా. ఈ మాటను వివరించడానికి అవతారం తీసేటట్టు పరమ ఎవరి వలన సృష్టింపబడుతున్నాయో నీలకంఠ దీక్షుడు భారత వ్యాఖ్యానంలో ఉట్టంకిస్తాడు ఒక శ్లోకాన్ని. విధేహం సర్వోస్మి ప్రజపృథుగోవత్సవదహం. బ్రహ్మదేవుడు పిల్లల్ని మాయం చేశాడు. భగవానుడు ఆ పిల్లల్ని బ్రహ్మని కూడా సృష్టించి బ్రహ్మకి చూపించాడు. కొంచెం కాలం మీద పడ్డాడు. బ్రహ్మ నేనే ఈ సర్వం, అంటే ఈ సర్వాన్ని సృష్టించిన వాడిని నేనే. అందుకు ఉదాహరణ, నువ్వు మాయం చేస్తే నేను మళ్ళీ ఇంతమందిని పుట్టించానా లేదా? నీతో సహా నువ్వు వాటిని పుట్టించగలవు, నేను నిన్ను కూడా పుట్టించానా లేదా? వత్సాపహార ఘట్టం భాగవతం. విధేహం సర్వోస్మి వ్రజ పృథుక గోవత్సవదహం. కానివ్వండి, గోపాల బాలకుడు కానివ్వండి, ఇవన్నీ నేనే అయ్యాను కదయ్యా. అట్లా సృష్టిని చూపించాడు. రక్షణను చూపించడానికి ఆ ఇంద్రుడు వాళ్లే వచ్చి కుజోమరు అంటే వాళ్ళని కాపాడాడు ఆయన కనుక అందరినీ కాపాడేవాడు ఈయన. లయాన్ని చూపించాడు. ప్రళయకాలంలో విశేషం వల్ల వెలుగెడుతున్నవాడు ఈయన మార్కండేయుడు చెప్పాడు కదండి. లయకారకుడైన పరమశివుడు కూడా చేయించి ఆయన చేత స్తోత్రం చేయబడ్డాడు కదా పరమాత్మ. దీనికోసం ఇవన్నీ ఇలా వివరిస్తాయి ఇతిహాస పురాణములు. వేదం చెప్పిన ఒక్క మాటని, ఎందుకంటే మంత్రంగా చదివితే మన మందబుద్ధులకు మనకనుకోండి, నాలాంటి వాళ్ళు మీరందరూ తెలివైన వాళ్ళు, మందబుద్ధులకు బోధపడకపోవచ్చు. అదే ఒక ఇతివృత్తంలో మేళవించి అందిస్తే నిలబడిపోతుంది, హృదయంలో నిలబడిపోతుంది. కనుక ఇట్లా సాధించాలన్నమాట. కనుక ఇది పరమాత్మ యువత్తై సంహరిత దేవన్. సంహారం అంటే భయంకర ప్రళయంలో నశించిపోకుండా తన కడుపులో పెట్టుకుని కాపాడి, తల్లి ఎలా అయితే కాపాడి సరి అయిన సమయంలో ప్రసూతి వారికి మళ్ళా జన్మనిస్తుందో అలా భగవంతుడు మళ్ళా సరి అయిన సమయంలో కాళేశం యోగ్యతాంశ రచితో రమ్యోన్యం అలింగతో అన్నప్పుడు మళ్ళా సృష్టి చేసి ఈ శరీరాలను భగవాను ఇస్తాడు. కనుక అది ఉపకారం. ప్రళయం ఇవత్తై సంహరిత దేవన్. ముందే సృష్టి స్థితుల అధీనం ಎಂದು తొలి సృష్టి స్థితులు ఆయన అధీనం అని చెప్పబడింది. సంహారము వేరొరు చేతనాధీనమాహిల్. సంహారం మాత్రం ఏం చేయడండి, అది ఇంకోళ్ళండి. అది అంటే తన్నదల్లామయాలు ఐశ్వర్యం కురయం, తనది కాకపోవడం, ఇటు అన్ని స్థితిగతులు తన అధీనమై ఉండకపోవటం అనే ఓ లోటు వస్తుంది కదా పరమాత్మకి. కనుక ప్రళయం కూడా ఈయన అధీనమైనటువంటిది. ప్రళయకాలంలో కూడా ఈయన అధీనమయ్యే ఉంటుంది. అదుక్కాహ సంహారం ఎవరిట్ట వాళ్ళకు ఈయన ఎలా అనుకుంటాడో అలా ఉండేటటువంటిది. ఏం తీరా అంటున్నారు. ఇందువలన సృష్టి సంహారంగళై సృష్టి సంహారములను బ్రహ్మాదిహడే నడద్దు హిరార్హడి ఎంగిర. ఏదో బ్రహ్మ సృష్టి చేస్తాడు, పరమశివుడు లయం చేస్తాడు, విష్ణువు రక్షణ మాత్రం చేస్తాడు అనేటువంటి కుదృష్టులను నిరసించుతున్నారు అని అర్థం. మిగతా విశేషాలు అంతే. జగత్కారణత్వానికి తెలియచేసే మోస్ట్ ఇంపార్టెంట్ బేసిస్ వ్యాప్తి అని సాయించారు నిన్న. ఈ వ్యాప్తిని 3 పదాలు కోట్ చేస్తూ డీటెయిల్గా స్వామివారు సాయించిన విషయం చెప్పాలి. తెలుపుతూ 3 పదాలు తో ఎక్స్ప్లెయిన్ చేశారు స్వామివారు. అది చెప్పాలి. మా మైథిలి గారు అమ్మ మీ మైక్. దాసోహం స్వామి, విశ్వం విష్ణు భజత్కర అన్నదానికి మొత్తం ఎలా పరమాత్మ వ్యాపించి ఉంటారో చెప్పింది స్వామి. అంతేనమ్మా. అయితే ఆ 3టికి అర్థాలు ఏమని సాయించారు కొంచెం?
అంత పట్టుకు రాసుకుందనమాట. లోపల బయట అంతా కూడా పరమాత్మ వ్యాపించి ఉంటాడు అన్నదానికి విశ్వం అన్నప్పుడు చెప్పిండ్రు. అది గుర్తుంది. ఈ 3 గుర్తున్నాయి. అంతేనమ్మా. అయితే అన్నిట్లో వ్యాపించి ఉంటాడు అంటే విశ్వం అని సాయించారు. అన్నిట్లో కొద్దిగా కాకుండా పరిపూర్ణంగా వ్యాపించి ఉంటాడు అన్న దానికి విష్ణు అని సాయించారు. ఇలా వ్యాపించి అక్కడ సవరణ ఏంటంటే విశ్వం అనే దానికే పరిపూర్ణముగా వ్యాపించి ఉండును, విష్ణువు అంటే అన్నిటిలో వ్యాపించి ఉండును, భాషత్కార అంటే నియామకుడై ఉండును. అది అక్కడ భాష్యం భగవద్గుణ దర్పణం అట్లానే ఉంది. దాసం అడియన్ దాసోహం అడియన్